మణిపూర్లో అన్నదమ్ముల్లా కలిసుండే కుకీ నాగా తెగల మధ్య కొన్నాళ్లుగా వైషమ్యాలకు బీజం పడింది. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాతనే మణిపూర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మణిపూర్లో ఉన్న తెగల మధ్య వైషమ్యాలను పెంచి పోషించారు. దాంతో మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ అక్కడ తన వైషమ్య రాజకీయాలకు పదును పెట్టింది. ఇదే సమయంలో హింసను ప్రేరేపించడం వెనుక సీఎం బీరన్ సింగ్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి ఆడియోలు ఇటీవల లీక్ కావడం సంచలనం రేపింది. వీటికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదికను అందించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తానికి అన్ని రకాలుగా బీరన్ సింగ్ ని పొలిటికల్ రౌండప్ చేయడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లిన బీరేన్ సింగ్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. దేశంలో ఎప్పటికీ మర్చిపోలేని దారుణమే మణిపూర్ యొక్క దారుణం. మణిపూర్ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేసి నేటికి కూడా భారతీయులు మర్చిపోలేని ఒక చేదు అనుభవం. 250 మందికి పైగా చనిపోయిన ఒక విషాద సంఘటన. ఇది జరిగి 22 నెలలు అవుతున్నా కానీ చల్లారని మతపోరు. రాష్ట్రాన్ని అంధకారం చేసిన దారుణమైన సంఘటనలు. 70,000 మందిని రోడ్డుపాలు చేసిన దౌర్జన్యాలు. ఒకరి మీద ఒకరు పడి కర్కశంగా చంపుకున్న విషాద సంఘటనలు. చర్చిలు, గుడులు, దేవాలయాలు కూలగొట్టిన మతోన్మాదులు. ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించి గుంపులుగా చెరచిన రాక్షసులు. ఇలా 1, 2 కాదు. మణిపూర్ యొక్క దారుణాలు అనేకం. దేశం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా మాట్లాడుకుంటున్న విషయాలు మణిపూర్ సంఘటనలు. అయితే ఇప్పటికీ కూడా మణిపూర్ యొక్క పరిస్థితి అలాగే ఉంది. అక్కడ అలజడి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు మణిపూర్ సీఎం బైరన్ సింగ్ రాజీనామా చేశాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎవ్వరు ఎన్ని చెప్పినా రాజీనామా చెయ్యని బైరన్ సింగ్ ఎందుకు ఇప్పుడు రాజీనామా చేశాడు? అకస్మాత్తుగా రాజీనామా చేసి తప్పించుకోవడం ఏంటి? అప్పుడు రాజీనామా అనే డ్రామాను చేసి లెటర్ని తానే చించేసుకొని మళ్ళీ పీఠం ఎక్కి పరిపాలించాడు. అలాంటి డ్రామాల తరువాత ఇప్పుడు రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. కానీ కొత్త సీఎంని ఎన్నుకునే వరకు ఇతనే సీఎంగా కొనసాగుతాడు. మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు సీఎంగా ఉండి చేసింది ఏమీ లేదు. ఆ గొడవలని చల్లార్చడానికి గాను రెచ్చగొట్టే పనులే చేశాడు. జరుగుతున్న ఆడపిల్లల్ని నగ్నంగా రేపులు చేస్తున్న బీజేపీ గాని ప్రధానమంత్రి మోడీ గాని నోరు మెదపకపోవడం ఇది మోడీ యొక్క చాతగానితనం అని చెప్పుకోవచ్చు. కనీసం ఆ రాష్ట్రం ఇండియాలో ఉంది, రెస్పాండ్ అవ్వాలి అని కూడా మోడీ గుర్తు చేసుకోలేదు. గోత్రా అల్లర్లు, గుజరాత్ అల్లర్లు, ఉత్తరప్రదేశ్ అల్లర్లు సక్సెస్ అయ్యాయి. కానీ మణిపూర్ అల్లర్లు సక్సెస్ కాలేదు అని మౌనంగా ఉన్నాడేమో. మోడీ చాలా ఈ మణిపూర్ అల్లర్ల విషయంలో డిసప్పాయింట్ అయ్యాడు కావచ్చు. అందుకే నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? అయితే దీని గురించి మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్లో తెలియజేయండి. బీజేపీ సీఎం అయిన ఈ బైరన్ సింగ్ రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది? డిసెంబర్లో చేయవలసిన రాజీనామా ఢిల్లీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి. మణిపూర్ అల్లర్ల వెనుక ఉన్న కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అని ఆరా తీస్తే రాజధానిలో ఇప్పుడు బయటకు వచ్చిన మహాభయంకరమైన విషయం. ఆ విషయం ఏంటి? ఆ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందులో ఇమిడి ఉన్నాడు అంటే నమ్ముతారా? ఇతర రాష్ట్ర రాజకీయాల గురించి, ఇతర రాష్ట్రాల పనుల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ మణిపూర్ అల్లర్లు రాష్ట్రాన్ని తగలబెట్టినంతగా ఉన్నాయి. అలాంటి రీసెంట్గా బైరన్ సింగ్ మాట్లాడిన ఒక ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చింది. మొత్తం 5 టేపులు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని బట్టి కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది. కోహర్ అనేటువంటి ఒక సంస్థ, అలాగే 10 మంది కుకీ ఎమ్మెల్యేలు కలిసి సుప్రీంకోర్టులో ఈ ఆడియో టేపులను తీసుకువెళ్లి పిటిషన్ వేస్తే అక్కడ త్రిసభ్య ధర్మాసనం ఈ ఆడియో టేపులను నిజమా కాదా అని ఖచ్చితమైన ప్రణాళిక కావాలని ల్యాబ్కి పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి
ప్రశాంత్ భూషణ్ అనేటువంటి ఒక న్యాయవాది ట్రస్ట్ ల్యాబ్ని ఆశ్రయించారు. అయితే ప్రభుత్వాలు, గవర్నమెంట్లు సహితం ఈ ట్రస్ట్ ల్యాబ్ ఎంఎన్ వెంకటాచార్య అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఒక నమ్మకమైన ప్రయోగశాల అది. సిబిఐ గాని, సిఎఫ్ఎస్ఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ధృవీకరించుకోవడం కోసం ఈ ట్రూత్ ల్యాబ్ని సంప్రదిస్తారు. ట్రూత్ ల్యాబ్ నివేదికలే ఆధారం చేసుకుంటారు. సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో ఈ ట్రూత్ ల్యాబ్ నివేదికలే అంగీకరించింది కూడా. అలాంటి ట్రూత్ ల్యాబ్ని ఆశ్రయించి ఈ ఆడియో టేపుల్ని పంపిస్తే ఆ ల్యాబ్ ఆడియో టేపుల్ని టెస్ట్ చేస్తే 93% భైరవ సింగ్ మాటలు మ్యాచ్ అయ్యాయి. డిస్టర్బెన్సెస్, నాయిస్లతో చాలా క్లియర్గా మ్యాచ్ అయ్యాయి. ఈవెన్ మణిపూర్ తరపున, మణిపూర్ కేంద్ర ప్రభుత్వం తరపున ఎస్జి మెహతా అనేటువన్నాడు. ఈ న్యాయవాది ఇక్కడ టెస్ట్ ల్యాబ్లోనే కాదు, సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో కూడా మళ్ళీ దీన్ని టెస్ట్ చేయడానికి అవకాశ ఫారెన్సిక్ ల్యాబ్లో ఆ ఆడియో టేపులు ఇంకా పరిశీలిస్తున్నారు. మరుసటి వాయిదా మార్చి 24వ తారీఖు. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉండగానే సీఎం రాజీనామా చేశాడు. అలా వాయిదాలు తిప్పి తప్పించేసిన ఒకవేళ దొరికిపోయినా సరే సరైన ఆధారాలు ఉన్నా తాను తప్పించుకపోవచ్చు. అందులో ఆశ్చర్యమే. అసలు ఈ టేపుల్లో ఏం రికార్డ్ అయి ఉంది? ఆ ఆడియో రికార్డులో మణిపూర్లో హింసలు జరిగే టైంలో మోతీలాల్కు ఆయుధాలు దొంగిలించుకునే వీలు కల్పించండి అని, వారిని అడ్డుకోకండి, అసలైన యుద్ధం చేసేది నేనే అని ఇలా కొన్ని టేపులు దొరికాయి. అయితే అవి ఖచ్చితంగా ఈ ట్రూత్ ల్యాబ్ ప్రకారం 93% అవి బైరన్. అయితే ఇలాంటివి కొన్ని టేపులు అయితే దొరికాయి. అవి ఖచ్చితంగా ఈ ట్రూత్ ల్యాబ్ ప్రకారం 93% బైరన్ సింగ్ కి మ్యాచ్ అవ్వడం జరిగింది. అప్పట్లో అనుకున్నారు సివిలియన్స్ దగ్గర ఆయుధాలు ఎందుకు ఉన్నాయి, ఎవరు వారికి అందజేశారు అని చాలా మంది క్వశ్చన్ రేస్ చేశారు. అయితే సీఎం అయి ఉండి, సీఎం ప్లేస్ లో ఉండి ఒకరి పక్షాన ఒకరికి మాత్రమే ఆయుధాలు ఇవ్వడం, హింసను ప్రేరేపించడం, గొడవల సమయంలో సైలెంట్ గా ఉండడం, గిరిజనులు కూకీల మీద పక్షపాత ధోరణితో వ్యవహరించడం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ప్లేస్ లో ఉండి అలా చేసినా కూడా 2 సంవత్సరాలు ఇతనే సీఎంగా కొనసాగాడు. అది నిజమో కాదో, అది నిజమైనా కూడా మార్చే అవకాశాలు, కొట్టివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నిరూపించబడినా కూడా దర్జాగా తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఇప్పుడు రాజీనామా చేశాడు. రాజీనామాకి ముందు అమిత్ షా, లడ్డాని కూడా కలిసి వాళ్ళ యొక్క సలహాల మేరకే ఇట్సో మొదటి బీజేపీ మాస్టర్ స్ట్రాటజీ ఇది. రెండోది ఆడియో ఒకవేళ అవన్నీ ప్రూవ్ అయ్యుంటే ముందుగానే అతను రాజీనామా చేసి తను కేసులో నుండి తప్పించుకునే ఒక ప్లాన్లు కూడా. ఆడియో రికార్డ్ లీక్ అయితే అవి ప్రాణాల మీదికి తెచ్చే అవకాశం ఉంది అని. మూడవది సీఎం మీద అవిశ్వాస తీర్మానం. అవును, మణిపూర్ సీఎం మీద అవిశ్వాస పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ సీజన్లో ఈ సమావేశాలలో సీఎంని తొలగించాలని చూస్తే లోపే ఆయన రాజీనామా చేశాడు. బైరన్ సింగ్ బీజేపీ మెజార్టీ ఎక్కువ అయినా ఆడియో రికార్డ్స్ బయటకు రావడం, ప్రభుత్వం విధానాల వల్ల బీజేపీ ఎమ్మెల్యేలో కూడా విభజన వచ్చేసింది. అలా బీజేపీ మిత్రపక్షాలు కూడా 2023లో కూకీల మీద దాడులను ప్రోత్సహించింది. మేతీలకు సపోర్టుగా ఉండడాన్ని బట్టి కూకీ పీపుల్స్ అలియాన్స్ అని చెప్పి అప్పుడు ఈ బీజేపీ నుండి విడిపోయి తప్పుకుంది. 2024లో ఎన్పీపీ నేషనల్ పీపుల్ పార్టీ కూడా బీజేపీ నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు 2025లో కూడా జనదల్ అది రాజకీయం చేసి గట్టి పట్టుపడితే బీజేపీ గెలిచే అవకాశం కూడా లేకపోలేదు ఉంది. బీజేపీ వీక్ అయి అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్ధపడింది కాంగ్రెస్. ఎలాగో పరువు పోయింది, బీజేపీ తలెత్తుకోలేకుండా పోయింది అని రాజీనామా చేశాడా.
ఆడియో ఫుటేజెస్ ప్రూవ్ అయి ఆయనకి ఏదైనా శిక్ష పడుతుంది అని బయటకి వచ్చేశాడా, లేదా దీని మీద మాస్టర్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అనేది మీరే చెప్పాలి. రాజీనామా చేసి కూడా కొత్త ముఖ్యమంత్రిని నియమించే వరకు కూడా మళ్ళీ ఈయనే కొనసాగుతారని బీజేపీ. ఏమైనా ఇది ఎందుకు ముఖ్యమంటే రాజకీయాలలో ఇలాంటి అవంతరాలు రాష్ట్ర ప్రజల పరిస్థితిని నేటికి అక్కడ సమాధానం లేదు. నేటికి కూడా వర్గపోరు నడుస్తూనే ఉంది. కుల మత భేదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. జాతుల మధ్య విద్వేషాలు ఉన్నాయి. రాష్ట్రం వెనుకబడిపోయింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. చాలా మందికి నివాస స్థలాలు లేవు. ముఖ్యంగా కూకీ ప్రజలు, గిరిజన ప్రజలు భయంగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక రాష్ట్రం అలా అల్లకల్లోలం. గుజరాత్లో గోద్రా అల్లర్లు కానీ, ఉత్తరప్రదేశ్లో మైనార్టీల మీద అల్లర్లు కానీ ఇలా ప్రతి చోట ఉంటూనే ఉన్నాయి. వర్గపోరు, కులం, మతం ఆధారంగా విభజించే పాలకులు ఉన్నంత కాలం దేశం. మణిపూర్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. విభజన రాజకీయాలు, కుల మత కల్మషాలతో ఉంటే ప్రజలు రాక్షసులుగా మారిపోతారు. అధ్వానంలో బ్రతకవలసి వస్తుంది. ఇలా మణిపూర్ లాగానే ఇతర రాష్ట్రాలు కూడా తయారవుతాయి. దేశం కూడా ఒక్క రాష్ట్రం అలా అల్లకల్లోలం అయిపోయింది. ఇది ఒక్క చోటే కాదు. గుజరాత్లో గోద్రా అల్లర్లు కానీ, ఉత్తరప్రదేశ్లో మైనార్టీ మీద అల్లర్లు కానీ ఇలా ప్రతి చోట ఉంటూనే ఉన్నాయి. అలా వర్గపోరు, కులం, మతం ఆధారంగా విభజించే పాలకులు ఉన్నంత కాలం దేశం ఇలానే ఉంటుంది. మణిపూర్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. విభజన రాజకీయాలు, కులమత కల్మషాలతో ఉంటే ప్రజలు రాక్షసులుగా మారిపోతారు. అధ్వానంలో వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకులు మణిపూర్ లాగానే ఇతర రాష్ట్రాలు కూడా తయారు. కుల భేదాలు, మతోన్మాదమే రాజకీయ వస్త్రాలుగా వాడి ప్రతి చోట ఇలాంటి విభజన రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తూనే ఈ కాలం గడిచిపోవాల్సి ఉంది. అలాగే దేశం పరిస్థితి ఉంది. ఎన్నో అల్లర్లు చూసాం, ఎన్నో రాజకీయాలు చూసాం. ఉన్నత స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవైపే మాట్లాడి పక్షపాతిగా ప్రవర్తించి ఇలా యుద్ధాన్ని ప్రేరేపించే పరిస్థితి ఏనాడు చూడ. ఇలాంటి పరిస్థితి మనకు మణిపూర్లో కనిపించింది. ఆ ఆడియో టేపుల్లో ఏముంది? అది నిజమా లేదా ఆయనకు వ్యతిరేకంగా వస్తుందా, సపోర్టుగా వస్తుందా తెలియదు. జడ్జిమెంట్ ఏం వస్తుందో కూడా మనకు తెలియదు. కానీ ఇప్పటి వరకు పరిష్కరించే మార్గం కానీ, శాంతిపరిచే మార్గం కానీ, వారికి సొల్యూషన్ ఇచ్చే మార్గం కానీ, అసలు ఆ రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశం కానీ ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఎక్కడా కనిపించడం లేదు. అదే విచిత్రం. ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెబుతున్నాను. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనప్పటికీ ఇలాంటి వర్గపోరు రాజకీయాల వలన దేశం విచ్ఛిన్నమైపోతుంది. దానికి మణిపూర్ ఎగ్జాంపుల్. సో రాజకీయం వెనుక, అలాగే ఆడియో టేపుల వెనుక ఉన్నటువంటి ఇంకా మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. విషయాన్ని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.